ఇక్కడ ఏం చేశారని బీఆర్ఎస్గా మారారు అని చెప్పి చెబుతూ ఇవన్నీ ఎందుకు చెప్పిన తర్వాత అసలు మొత్తం అంటే బీఆర్ఎస్కి సంబంధించి సొంతగా పార్టీ అధ్యక్షుడి కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరి స్వయంగా ఆమె ఎంపీ, ఆమె ఉద్యమాల్లో ఉన్నారు, ఆమె ఒక సంస్థని ఉద్యమాలకి ప్యారలల్గా ఆమె తీసుకొచ్చారు. తెలంగాణ జాగృతి పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకొచ్చిన కవిత గారే ఈ మాట అంటే పార్టీలో కనీసం ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ స్ఫూర్తి లేదు, రాజ్యాంగ విలువలు పాటించలేదు అని కవిత గారే అంటే మిగిలినోళ్ళ పరిస్థితి ఏంటి? కవిత గారు భారతదేశ రాజకీయాలని పరిశీలించిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పరిశీలించిన, రాజకీయాల్లో కుటుంబాల్లో అనేక సందర్భాల్లో తన యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు, తనకి ఇక్కడ నచ్చనప్పుడు వేరే రాజకీయ పార్టీ పెట్టే సందర్భాలు ఉన్నాయి, వేరే రాజకీయ పార్టీలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణ టీడీపీ ఉందనుకోండి, మా జ్యోత్స్నక్క గారు పనిచేసిన టీడీపీ ఉంది. ఆ రోజు హరికృష్ణ గారికి నచ్చలేదు. హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సేమ్ అలానే చూస్తున్నారా ఈ రోజు కవిత గారు? ప్లీజ్ నన్ను మాట్లాడిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సమాధానం చెప్తాను. రాజకీయాలు అన్నప్పుడు కుటుంబాలు అన్న పార్టీలు. షర్మిల గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఓ పెద్ద మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కూతురికి జగన్ గారి నచ్చలేదు, తను రాజకీయ పార్టీ పెట్టింది. తనంతో తెలంగాణలో వైఎస్ఆర్సీపీని స్థాపించిన తర్వాత ఇక్కడ ఏం చేయలేకపోయింది. తదనంతరం తను కాంగ్రెస్ పార్టీలోకి పోయింది, పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికై. అదేవిధంగా నిన్నగాక మొన్న బీహార్ లో రాజకీయాలు చూసినాం. రోహిణి ఆచార్య గారు తన తండ్రి కోసం కిడ్నీ దానం చేసింది. ఏదో ఎంపీ అవకాశం ఏదో రాదని చెప్పిన తర్వాత సందర్భంలో నేను తేజస్తో పోసగలని చెప్పి వెళ్ళిపోయింది. ఎంపీగా పనిచేసిన అవమానంగా పంపించారు కదండి, తండ్రి కోసం కిడ్నీ దానం చేసి పార్టీ కోసం చేసిన పోలిస్తే విద్యా రాజకీయాల్లో పనిచేసి మీరు జర్నలిస్టు ఉస్మాన్ చదువుకున్నారు, నన్ను మాట్లాడియాలి. ఒక అంశంతో వస్తుంటా నేను. దూదిమేట బాలయ్య యాదవ్ ఏదో ఇప్పుడేదో మీరు అడిగే క్వశ్చన్ ఆగమాగమై ఎటో పోయేది లేదు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, భారతదేశంలో కుటుంబ రాజకీయాలు కూడా అనేకం ఉన్నవి కదా. సమాజ్వాదీ పార్టీ లేదా? సమాజ్వాదీ పార్టీలో వాళ్ళు చిన్న వ్యతిరేకించిపోయి మళ్ళీ కలవలేదా? ఇవాళ అజిత్ పవార్, శరద్ పవార్ కలిసి ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేయలేదా? గతంలో విమర్శలు చేసుకోలేదా? బీహార్ లో తమ్ముడు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ వచ్చి విమర్శలు వెళ్ళిపోయలేదా? మళ్ళీ వచ్చి కలవలేదా? రాష్ట్ర రాజకీయాలు అనేక రకాల విస్ఫోటనాలు వచ్చినాయి, అనేక రకాల విమర్శలు వచ్చినాయి. వినండి ఒక్క సెకండ్, ఇందిరా శోభన్ గారు బాలరాజు యాదవ్ గారిని మాట్లాడించినాక మళ్ళీ మీ దగ్గర రైట్ చెప్పండి. ఏమంటే మేడం, ఇప్పుడు కవిత గారు తీసుకున్న డిసిషన్ పట్ల దూదిమేట బాలయ్య యాదవ్ గా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి శశభిషలు లేవు. తనకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కలేదు అనుకున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేనప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇష్టం లేనప్పుడు బయటికి వెళ్ళిపోయి తను రాజకీయ పార్టీని పెడితే, ఒక మహిళగా ఒక రాజకీయ పార్టీ స్థాపించడం నేను కూడా స్వాగతిస్తా. ఒక రాజకీయ పార్టీ పెట్టాక రాజకీయ పార్టీగా మీరు కొట్లాడండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాల మీద, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి అంశాల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల మీరు కొట్లాడాలని, మీరు పార్టీ పెట్టాలి, మీరు కొట్లాడాలి, మీ జాగృతి సంస్థ కొట్లాడాలని మేము కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మీరు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల పట్ల మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావడానికి పార్టీ రాజ్యాంగం ఉంటది, దాంట్లో తీర్మానం ఉంటది, అందరి సభ్యుల్ని ఆహ్వానించిన సందర్భం ఉంది. తను కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలుగా కవిత గారు కూడా సమావేశానికి వచ్చిన సందర్భం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అందరి సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ అయింది. అదే క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు కాక, రాజకీయాల్లో ఓటమి గెలుపులు ఉండవా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? రాజశేఖర రెడ్డి లాంటి మహానాయకుడు గతంలో ప్రతిపక్షం ఉండలేదా? తర్వాత అధికారంలోకి రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కనపడవు, అధికారం వెనక కొన్ని విమర్శలు వస్తాయి, దాన్ని తట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం ఉన్నది. అదే క్రమంలో అక్కగారు ఇంతకుముందు ఒకటి శాసన మండలిలో మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ వెనకాల లేదా? కవిత గారు వెనకాల మీ అందరూ ఉన్నాం కదా. అదే ఏసీబీ తన ఇంటి మీదకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ సభ్యులలో కవిత గారు కూడా ఒక సభ్యురాలుగా, కాబట్టి మా కవితక్కగా, కేసీఆర్ గారి కూతురుగా మీ అందరూ వెనకాల ఉన్నాము. హరీష్ రావు గారు వారు వెనకాల ఉన్నారు, కేటీఆర్ గారు వారు వెనకాల ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళారు, లాబీ చేశారు,
వీళ్ళే మొత్తం అడ్వకేట్స్ తో మాట్లాడారు, ములాఖత్కు వెళ్ళారు. కవిత గారు అంటే కవిత ఒక్క గారు కాదు కదా, కవిత గారు అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. బీఆర్ఎస్ పార్టి కుటుంబం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా ఆమె వెనకాల ఉంది. అన్ని రకాల ఇబ్బందులు పడ్డప్పుడు మేము బాధపడ్డాము. కేసీఆర్ గారు కూడా బాధపడ్డాడు, అయ్యో నా మీద కక్షతోటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏసీబీ, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా ఈడీ కేసులు ఏవైతున్నాయో నా మీద కోపంతో కవిత గారి మీద పెడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు బాధపడ్డ సందర్భాలు ఉన్నవి. కవిత గారి వెనకాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, పార్టీ వర్క్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకత్వం మాట ఉన్నమాట వాస్తవం. ఈ రోజు తనకు ఇష్టం లేదు, బయటకు వెళ్ళింది, హాయిగా తిరగాలి, తను తిరుగుతా ఉంది, వెల్కమ్ చేస్తా ఉన్నాం, తిరగండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధాల మీద మీరు మాట్లాడండి, తప్పే ఉంటది. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇస్తలేదు, దాని మీద మాట్లాడండి. గతంలో కేసీఆర్ ఎంత ఇచ్చిండో ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు మాట్లాడండి. యూరియా కష్టాల మీద మాట్లాడండి. అదేవిధంగా మీరు జాగృతి మొదటి బతుకమ్మ, తెలంగాణ బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసినారు. మీరు తెలంగాణ సంబంధించిన జాగృతి పేరు పెట్టి విశ్వవ్యాప్తం తిరిగినారు. మీరు బతుకమ్మ జాతరను చేసినారు. ఇవాళ బతుకమ్మ పండుగనే తీసేసిరు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మని తీసేసిరు. బతుకమ్మ ఉత్సవాలు చేయట్లేరు, మహిళలకు ఇచ్చే చీరని ఇవ్వట్లేరు. ఇవన్నీ అంశాల పట్ల కవిత గారు మాట్లాడారు. డెఫినెట్ గా ఈ రోజు ఏమైందంటే ఏమంటే ఇలా కవిత గారు మాట్లాడొద్దని వాళ్ళు అంటారు ప్రజాస్వామ్యంలో. ఓ రాజకీయ పార్టీ పెట్టాలి, రాజకీయ పార్టీ పెట్టి మాట్లాడాలి. కానీ ఇలా ఏదో కవిత గారు మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుందని కూడా తప్పు మిగతా వాళ్ళందరికీ. కవిత గారు 5 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చినాయి, మేమే ప్రతిపక్షం అని ప్రజలు తేల్చిరు, 74,000 ఓట్లు వేసిరు. కవిత గారు మాట్లాడి 4 నెలలు అవుతుంది, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, మేమే బలమైన ప్రతిపక్షం, మేమే ప్రత్యామ్నాయం తేల్చిరు. కవిత గారు మాట్లాడగానే ఏదో బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోద్ది, కేసీఆర్ నాయకత్వం కథం అయిపోద్ది అనే భావన ఇవాళ కొంతమంది సంబరపడితే అది అబద్ధం అంటున్నాను నేను. సంబరపడుతున్నారు కొంతమంది. అరే వాళ్ళ కుటుంబంలో వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కథం అయింది అమ్మ. సర్పంచ్ దాంట్లో 4,000 సర్పంచులు గెలిపించారు ఈ 4 నెలల మధ్య కాలంలో కదా. 2025 సెప్టెంబర్ 20వ తారీఖు రాజీనామా చేసింది కవితక్క గారు. సెప్టెంబర్ 20, 2025 ఇవాళకి అనేక ఎలక్షన్ తర్వాతనే జరిగినవి. కాబట్టి కవిత గారు చేస్తున్నటువంటి అంశాలని డెఫినెట్ గా పార్టీ పరిశీలిస్తుంది, ఆ సమాధానాలు కూడా చెప్తుంది. డెఫినెట్ గా చెప్తాము, డెఫినెట్ గా మాట్లాడతాము. అదే క్రమంలో మహిళగా ఆమెను గౌరవిస్తాం. అదేవిధంగా జాగృతి పార్టీని ఏదైనా పెడతానంటే దాన్ని వెల్కమ్ చేస్తాం. ఒక మహిళగా ఆమెను గౌరవిస్తూనే మా మీద చేస్తున్న విమర్శల పట్ల డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాము. తను ఆ రోజు పార్టీలో లేదా? కేసీఆర్ గారి కూతురుగా ఎంపీగా అవకాశం ఇవ్వలేదా? కేసీఆర్ గారి కూతురుగా ఎమ్మెల్సీకి అవకాశం రాలేదా? కేసీఆర్ గారి కూతురుగా సుప్రీంగా ఉండలేదా బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ గారి కూతురుగా అనేక రకాల అంశాల్లో ఆమె పాత్ర, ఆమె లేకుండా పార్టీ ఎక్కడిది? రైట్. ప్రతి అంశాన్ని చెప్పకుండా ఉంటారా? కేసీఆర్ కూతురుగా ఆమె స్వేచ్ఛ ఉండదా? కానీ ఈరోజు మాట్లాడొచ్చు. కేసీఆర్ గారు బాధపడుతుంది, మరి తను బాధపడుతుంది కదా, శాసన మండలిలో తను బాధపడుతుంది కదా. అంటే బాలరాజు గారు ఇక్కడ ఒక అంశం ప్రధానంగా కవిత గారు లేవనెత్తిన అంశం ఒక్కటి మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. బాలరాజు గారు ఒక్క సెకండ్, 1 minute.